గౌతమ్ గారు జాయిన్ అవుతారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్ ఇద్దరికి. ముందుగా సాహిబ్ గారు, అంటే నిబంధనలను మొత్తంగా ఎక్కడా కూడా పాటించకుండా పెద్ద ఎత్తున వైవి సుబ్బారెడ్డి ఒక్కరే చైర్మన్గా ఉన్నా సరే అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని రూల్స్కి లోబడి ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. కాకుండా ఆయన 3.5 లక్షల మందికి పైగా స్పెషల్ దర్శనాల పేర్లతో చేయించారంటే ఒకసారి ఆలోచిస్తేనే చూడండి, ఎంత లక్షల్లోనా, అంటే సామాన్య భక్తులు ఎంత ఇబ్బందులు పడి ఉంటారు. ఇంతమందిని స్పెషల్ దర్శనాల పేరుతో పంపించారంటే ఎంత మేర వసూళ్ళు ఏమైనా జరిగి ఉంటాయా, దీని వెనక చాలా అక్రమాలు జరిగి ఉంటాయనేది వాళ్ళ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న చర్చ. ఏం చెప్తారు సార్? నవీన్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రునికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అసలు తిరుమల తిరుపతి అనగానే కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఆ పవిత్ర స్థలంలో ఉన్నటువంటి వెంకన్న స్వామిని దర్శించుకోవాలనుకుంటా ఉంటారు మ్యాక్సిమం. సో మన దేశంలోనే కాదండి, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు వెంకన్న స్వామి దగ్గరికి. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా పవిత్రంగా చెప్పులు కూడా వదిలేసేసి డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి, ఖచ్చితంగా ఈ డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ అన్యమతస్తులు కూడా వాళ్ళు కూడా ఆ డ్రెస్ కోడ్ ఫాలో అయ్యి వెంకన్న స్వామిని దర్శించుకున్నటువంటి సందర్భం అక్కడ ఉంది. కానీ వైకాపా పార్టీ వారు అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల తిరుపతిలో ఆ పవిత్రమైనటువంటి స్థలాన్ని కూడా వాళ్ళు రాజకీయాలకు వాడుకున్నారనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైతే నాస్తికుడుగా చెప్పుకునేటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని మొట్టమొదటిగా అక్కడ చైర్మన్ గా ఆయన నియమించడం, అప్పుడు కూడా రాష్ట్రంలోనే కాదండి, దేశంలో చాలా ప్రాంతాల నుంచి కూడా ఆయనకి ఏ విధంగా చైర్మన్ ఇస్తారు, ఆలమి యొక్క విధి విధానాలు తెలియదు, ఆయన వాస్తవంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలకు పూర్తిగా విరుద్ధమైనటువంటి వ్యక్తి అని చెప్పి చాలా మంది స్వామీజీలు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి అతన్నే చైర్మన్ గా కొనసాగించారు. సో దాని తర్వాత అదే సూపర్ స్వామి చెబుతున్నాడు కదా మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆ సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి గారిని నియమించారు. ఆయన నియమించినప్పుడు కూడా చాలా మంది లేదు వాళ్ళు ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయి అని చెప్పి కూడా బహిర్గతంగానే మాట్లాడారు, కొన్ని ఆధారాలు కూడా చూపించారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం దడవలేదండి, అతన్నే చైర్మన్ గా కొనసాగించారు. చాలా సార్లు తిరుమల తిరుపతిలో భక్తులు వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలు కూడా సరిగా ఉండలేదని చెప్పి సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు వాళ్ళు వీడియోస్ పెడతాం జరిగింది. మనం డిబేట్లు కూడా కొన్నిసార్లు అంశాలు మాట్లాడుకున్నాం. దాంతో పాటు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే అక్కడ దర్శనానికి వెళ్ళేటువంటి టిక్కెట్లలో పెద్ద మాయాజాలం జరిగింది. సామాన్య భక్తుడు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనం చూసాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయి 60-70 మందిని తీసుకెళ్ళటం, వాళ్ళ ఇష్టానుసారంగా చేయటం కూడా చేశారంటే అది తిరుమల తిరుపతి యొక్క అక్కడ ఉండేటువంటి బయలాన్ని కూడా వాళ్ళు బేఖాతారు చేశారు వాస్తవంగా. దాంతో పాటు ఏదైతే మీరు చైర్మన్లు అనే వాళ్ళకి వాస్తవంగా రోజుకి ఒక 6 నుంచి 12 మందికి ఆ భక్తులకు అవకాశం ఉంటుందండి. దాన్ని కూడా ఏంటంటే లెటర్ ఇస్తారు, అది కూడా A1 ద్వారా వెళ్తారు. దీంట్లో ప్రధానంగా ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ చేయవలసింది అసలు ఈ 4 years లో 3,60,000 మంది భక్తుల్ని సూపర్ స్వామిగా చెప్పేటువంటి వైవి సుబ్బారెడ్డి దగ్గరుండి పంపించారంటండి. ఇంకంతకన్నా ఏం కావాలండి? తిరుమలని వ్యాపారం చేసుకున్నారు వీళ్ళు, తిరుమలని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నారు, భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వీళ్ళు చేశారు, హిందూ ధార్మిక విషయాలని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత విషయాలని అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద రుద్దారనే దానికి ఇంతకన్నా ఆదర్శం ఏం కావాలి? దీని వెనకన శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టేసి మరి 10,000 రూపాయలు ఉంటే ఆ టికెట్ వాళ్ళకి కేటాయించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ప్రధానంగా ఏంటంటే మీరు లడ్డూ విషయంలో కూడా మరి మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, 170 దేశాల్లో ఉండేటువంటి భక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారండి. మీరు ఏదైతే గతంలో ఉండేటువంటి నెయ్యి సరఫరా చేసేది కానీ ఆ ముడి పదార్థాలు కాంట్రాక్ట్లు ఇచ్చేయి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనే విధానం ద్వారా అవన్నీ కూడా పక్కన నెట్టేశారు. నాణ్యమైన వస్తువులు అక్కడికి రాలా. ఎవరైనా కానీ భక్తులు అక్కడ ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు కూడా చేశారనేది వినపడుతుందండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం పైన వాస్తవంగా చిన్న గొడవలు జరిగినా కూడా భక్తులు సమర్థించుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే స్వామివారి దగ్గరికి వచ్చాం మనం అని చెప్పి అక్కడ గొడవ పెట్టుకోరు. కానీ దందా నడిచింది. దందాలో భాగంగానే తిరుమలలో చాలా కార్యక్రమాలు, ఇది కాకుండా ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ కొన్ని కొట్లు ఉంటాయండి, వ్యాపారం టెంకాయ కొట్లు కానీ, పిల్లలకు బొమ్మల ఇంట్లో అమ్మేటువంటి వస్తువులు, ధార్మిక పూజ సామాగ్రి అమ్మేటువంటి వస్తువుల్లో కూడా ఇలా చేతివాటం ఉందంట.
ఈ రోజు కొండ మీద ఉన్నటువంటి మ్యాగజైన్ షాపులన్నీ కూడా వైకాపా పార్టీలో పనిచేసినటువంటి వైకాపా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకే అవి కూడా ఇచ్చారు. వాటిలో కూడా ఇష్యూలు జరిగినాయి, గతంలో ఉన్నటువంటి ఈవో గారు ఇవన్నీ చేశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ లడ్డు విషయంలో ఒక పక్క ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకొక అనుమానం కూడా చాలా మంది ప్రజలు అంటున్నారండి, స్వామివారి భక్తులు కూడా అంటున్నారు, అసలు తిరుమల తిరుపతిలో స్వామివారి యొక్క నగలు ఉండయా, గిల్ట్ నగలు ఏమన్నా అక్కడ చేపించి పెట్టారా, దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి చాలా మంది స్వామీజీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమైనటువంటి అంశాలు మనం చూసుకుంటే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం, నేను ఒక ముస్లిం మైనార్టీగా చెబుతున్నానండి, వెంకన్న స్వామి దగ్గరికి మేము కూడా వెళ్ళేవాడు. వాస్తవంగా మీకు తెలుసు, బీబీ నాంచారమ్మ ఆమె మా కులస్తురాలి. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే పవిత్రంగా మరి ఆ లడ్డును మేము కూడా ప్రసాదంగా స్వీకరించేవాళ్ళం. ముస్లిం మైనార్టీలకు ఏదైతే ఈ పంది కొవ్వు అనేటువంటిది అది చాలా 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 హేయమైన విషయం అండి. అంటే ఇక్కడ ఒక హిందూ సోదరుల మనోభావాలే కాదండి, ముస్లిం సోదరుల యొక్క మనోభావాలు కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చూడండి, బయటకు వచ్చేసి ఒక అబద్ధాన్ని మరి అదే నిజమని చెప్పి ప్రచారం చేయడానికి అతను మళ్ళీ తహతహలాడుతూ ఉన్నాడు. ఇన్ని జరిగి ఇన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నా కూడా అన్ని విషయాలు మళ్ళీ పొన్నవాళ్ళు కవర్ చేయటం. అన్నవోలు అనేవాడు మనిషి అండి. నిన్న అతను లడ్డుని రాగితో కంపేర్ చేస్తున్నాడండి, పందికో విలువ అంటాడు. ఏందండి, ఏం మనిషి అండి అతను? దీంతో పాటు ప్రధానంగా చూడండి, నిన్న అతను మాట్లాడింది కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం తిరుమల స్వామివారిని మనం కంపేర్ చేసేటప్పుడు ఒక ఉన్నతంగా ఉండాలండి. అక్కడ ప్రసాదాలు కావచ్చు, ఆయన విషయంలో ఆచి తూచి మాట్లాడాలి. ఎవరైనా వెళ్ళినా కూడా స్వామివారి దగ్గర ఎంత మేరకు అంత మేరకు ఉండాలి. కానీ ఈయన ఒక పరిధి దాటి మాట్లాడేస్తున్నాడు. నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇటువంటి డిబేట్స్ జరుగుతున్నాయండి చాలా మంది కూడా. నేను ఒక ముస్లిం మైనార్టీగా చెబుతున్నాను, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందటానికి దేశ విదేశాల నుంచి అన్ని కులాల వాళ్ళు అక్కడికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళినప్పుడు అదే భక్తిభావంతో నామాలు పెట్టుకొని స్వామివారిని తరించి బయటకు వచ్చి ఆయన తీర్థ ప్రసాదాలను స్వీకరించి మళ్ళీ ఆ తిరుపతి ప్రసాదాన్ని చాలా పవిత్రంగా వాళ్ళ యొక్క ఇళ్ళకి తీసుకెళ్లేవాళ్ళండి. వాళ్ళకి వేరే దేశాలు కూడా వెళ్ళి, గతంలో ఏంటంటే తిరుమల లడ్డు అంటే ఇంట్లో పెడితే ఆ సువాసన వెదజల్లేది. చాలా మంది తిరుమలలో ఉన్నటువంటి ఆ ప్రసాదం కోసం మన ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కూడా ఎగబడేవాళ్ళండి, మాకు కొంచెం పెట్టండి. ఆ విధంగా ఉండేది. ఆ పవిత్రతని, హిందూ మనోభావాల్ని దెబ్బతీయటం అనేది చాలా హేయమైన చర్య. ఇటువంటి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కాదండి, ఇంకేమన్నా ఉంటే దండన చేయాలి ఖచ్చితంగా. ఈ రోజు